బ్రో ఎవడన్నా మహేష్ బాబుని తక్కువ వేస్తే వాని తల నా కాలు కింద ఉంటది. తగ్గదలా మహేష్ బాబు. జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు. ఏం లేదు బాబు డాన్స్ చూడాలి అంతే, అంతే బాబులకే బాబు అంతే. ఎవరైనా ఒకటే గుర్తుపెట్టుకో, మహేష్ బాబు ఏదైనా తక్కువైందంటే వాడి తల నా కాలు కింద ఉంటది. అల్లిపి తెంగుతా. ఎవరు డాన్స్ లో డామినేట్ చేసిండా అని అడుగుతున్నా. డామినేషన్ చేయలే. ఇట్రా నువ్వు ఇట్రా. నేను చెబుతా ఇట్రా బాబు. కెమెరా పట్టకు, నువ్వు అడిగిన దానికి సమాధానం పెట్టు అంతే. శ్రీలీల మహేష్ బాబు ఇద్దరు డాన్స్ లో ఎవరిది బాగుంది అంటే డామినేషన్? బ్రో ఇద్దరు సమానంగానే చేశారు, ఇద్దరు సమానంగానే చేశారు. అజ్ఞాతవాసం అంత కాదులే కానీ కొంచెం బాగానే ఉంది. మరి అంత రాట్ అయితే కాదు, పండుగ సీజన్ కాబట్టి ఆటేస్తుంది. స్టోరీ అంత గొప్పగా ఏం లేదమ్మా, జస్ట్ ఫ్లాట్ గా ఉంది. డైరెక్షన్ బాగాలేదు. బీజిఎం కూడా ఇక రాట్ బీజిఎం లా ఉంది. బాబు ఒక్కడే అందంగా చేస్తాడు. బాబు ఓన్లీ బాబు 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 అంతే. బాబు తప్ప ఇంకేం లేదు. ఫస్ట్ నుంచి ఫస్ట్ ప్రేమ నుంచి లాస్ట్ ప్రేమ వరకు బాబు అంతే. ఒక సాంగ్ బాగుంది, బాబు ఎనర్జీ మాత్రం పీక్స్ అంతే, చింపేశాడు అసలు. లోపల ఆ కుర్చీలు మరలేదు అందరూ, ఆ రేంజ్ లో ఉంది ఆల్మోస్ట్. సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ అసలు ఏం లేదు, అసలు ఏం లేదు. ఎమోషన్ ఏదో సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో కొంచెం ఎమోషన్ వర్కౌట్ అయింది కానీ ఫస్ట్ లో మాత్రం ఏదో అంత గజిబిజిగా ఉన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం ఫెయిల్. ఫస్ట్ హాఫ్ అసలు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తే లేదు. ఏదో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం అది అత్తరిని దారి వైబ్స్ లా ఉన్నాయి తప్ప మిగతా అంతా అసలు అంతేం లేదన్న, అస్సలు లేదన్న. ఏదో కొడుతున్నారు, డబ్బా డబ్బాడలో కొడుతున్నారు తప్ప అంతేం లేదు. శ్రీలీల అసలు వరస్ట్, ఏదో సాంగ్స్ కోసం పెట్టుకుంటున్నారు తప్ప అసలు యాక్టింగ్ పరంగా క్రింజ్ యాక్టింగ్ కదా అసలు, అసలు ఏం లేదు. ఉందని కూడా తెలియదు, అసలు ఉందని కూడా తెలియదు. జై బాబు, జై బాబు. గుంటూరు కారం మీసం తిప్పి చెప్పాలి. గుంటూరు కారం తిప్పండి. మూవీ లాస్ట్ హాఫ్ ఫుల్ ఎమోషనల్. ఫస్ట్ హాఫ్ ఇచ్చి పడేసాడు. ట్రక్కుల నుంచి బయటకు వచ్చి మిర్చీలు ఎగురుతున్నాయి. కుర్చీ మొత్త పెట్టాలా, ప్యాంట్ కొట్టాలా, అది డాన్స్ సేమ్ స్టెప్, సేమ్ లైక్ ఓల్డ్. తెలుసుగా, కొత్తగా ఏం లేదు, సేమ్ మూవీ కానీ అన్ని చేశాడు. జై బాబు. సినిమా సెంటిమెంట్ ఇవన్నీ ఏదో ట్రైలర్ లో చూసి ఏదో యావరేజ్ గా ఉంటది, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ట్రైలర్ చూశాక. బట్ సినిమా చూసాక మాత్రం చాలా బాగుంది. సెంటిమెంట్ బాగుంది. రమ్యకృష్ణ అండ్ మహేష్ బాబు బాండింగ్. శ్రీలీల మీనాక్షి చౌదరి ఓకే, బట్ రమ్యకృష్ణ అండ్ మహేష్ బాబు బాండింగ్ చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు. డాన్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రేంజ్ లో కుర్చీ మడతపెట్టి సాంగ్ ట్రైలర్ చూసాక మాకు బాగుంది అనిపించింది కానీ ఈ రేంజ్ లో చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే ఉంటది ట్రైలర్ చూసాక అనుకున్నాం కానీ చాలా బాగుంది. 3 years వరకు రాజమౌళి సినిమా తీసాక మాకు ఇంకేమీ రాదేమో అనుకున్నాం కానీ 3 years కాదు 30 years సరిపడా ఇచ్చేసాడు త్రివిక్రమ్. చాలా బాగుంది. సూపర్ మూవీ, నెక్స్ట్ లెవెల్, సూపర్. ఎలా ఉన్నారు మూవీ? యావరేజ్. ఎలా ఉంది మూవీ? ఓకే అన్న, పర్లేదు అన్న, చూడొచ్చు. పెట్టుకోవచ్చు, పండగ కదా ఆడుతుంది. నాకు నచ్చలేదు. మంచిగా నిద్ర వస్తుంది. మంచిగా ఉంది.
బ్యాక్ బస్టర్ అన్న సినిమా ఖాళీ కుర్చీని మడత పెట్టి వేసిండు. బాగుంది బాగుంది చాలా బాగుంది. ఓకేనా బాగుంది బాగుందన్న బాగుంది. సూపర్ సూపర్. కుర్చీ మడత పెట్టడం ఇంకా సూపర్. మహేష్ బాబు చూసినట్టుందన్న. ఓకే బాయ్ బాగుంది. గురూజీ దారుణంగా మోసం చేశాడు మరో బ్రహ్మోత్సవం. తమన్ బాగా ఇచ్చాడు మ్యూజిక్. ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ. ఎంజాయ్ చేయొచ్చు. ఎమోషన్ క్లైమాక్స్ లో పీక్స్ లోకి వెళ్ళిపోయింది. చాలా బాగా చూపించారు క్లైమాక్స్. మదర్ సెంటిమెంట్ బాగుంది కానీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం. యాజ్ ఎ ఫ్యాన్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన అంతే. ఫస్ట్ హాఫ్ లాగా అనిపించింది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు కానీ ఇంకొక హీరోయిన్ ఉన్నట్టే లేదు. మీనాక్షి చౌదరి ఉన్నట్టే లేదు. హిట్ అని చెప్పొచ్చు. హిట్ మూవీ. జస్ట్ మహేష్ బాబు వన్ మ్యాన్ షో అంతే. జగపతి బాబు క్యారెక్టర్ గెస్ట్ అపియరెన్స్ కైండ్ ఆఫ్. ప్రకాష్ రాజ్ కూడా అంతే. ఎంటైర్ స్క్రీన్ ప్రెసెన్స్ మహేష్ బాబు వన్ మ్యాన్ షో అంతే. శ్రీలీల డాన్స్ మైండ్ బ్లోయింగ్ అసలు. మహేష్ బాబు డాన్స్ కూడా ఎక్సలెంట్, ఆసమ్. ఇప్పటి వరకు ఎప్పుడు చూడని ఒక పెర్ఫార్మెన్స్ చూస్తాం మహేష్ బాబు నుంచి. వండర్ఫుల్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం. కరెక్ట్ గా వర్కౌట్ అయితే పోకిరి రేంజ్ హిట్ అవుతుంది గ్యారంటీ. నేను చెప్తున్నా గురూజీకి చాలా 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 థ్యాంక్స్ చెప్పుకోవాలి. బాబుని చాలా చాలా యాక్టివ్ గా చూపించాడు. చాలా స్వాగ్ ఓ రకంగా రజనీకాంత్ నరసింహ రేంజ్ లో చూపించాడు. బాబు వన్ మ్యాన్ షో ర్యాంప్ ఆడిచ్చాడు. హనుమాన్ కి దీనికి ఏమన్నా పోటీలు ఉంటాయా? లేదన్నా, రెండు ఆడితే ఎవరికి నచ్చిన వాళ్ళు చూస్తారు. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి, టాలీవుడ్ బాగుండాలి. మనం బాడీకి పర్లేదు, సినిమా బాగుండాలి అంటే క్లైమాక్స్. మహేష్ బాబు చాలా ఈజీగా చేశారు. ఎమోషన్స్ చాలా వర్కౌట్ అవుతాయి. మెయిన్ ఎమోషన్ ఫైట్ సీన్స్ అదిరిపోయాయి, చాలా బాగున్నాయి. కొత్త బాబుని మీరు 10 నిమిషాలు అలా చూస్తేనే చాలు మీరే అంటారు కొత్త బాబుని చూస్తారా లేదా అని. మేము చెప్పక్కర్లా, మీరే చెడదొప్పకండి ప్లీజ్ అండి. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తాం, గురూజీ మాటలు అది ఇది ఉంటుందని. మహేష్ బాబు గారు ఏం చేద్దాం అనుకున్నారో అర్థం కాల. ఆయన ఏం చేస్తారో పాపం ఆయనకు అర్థమైందో లేదో. త్రివిక్రమ్ గారు అనే ఫేవర్లో ఆయన వచ్చేసినట్టు ఉన్నాడు. సో నాకైతే సినిమా ఇంకోసారి పడుకోవాలని ఉంటే, అంటే వింటర్ బయట చల్లగా ఉంది, లోపల ఏసీ కూడా వేస్తున్నారు, అది చల్లగా ఉంది, వెళ్ళి హాయిగా పడుకోవచ్చు. సో పడుకోవడానికి వెళ్ళాలనుకుంటే గుంటూరు గారానికి వచ్చేయండి. గుంటూరు గారం కాదు, అమ్మింటికి దారేదికి వచ్చేయండి. తమన్ మ్యూజిక్ అసలు ఏముంది భయ్య సినిమాలో. తలగొట్టుకున్నా నేనైతే. ఎందుకు ఇలాంటి సినిమాలు పండక్కి మళ్ళీ అది కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పుకొని ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తారనేది నాకు అర్థం కాల. తీసేది నిజంగా కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే ఎంకరేజ్ చేస్తాం. లేని సినిమాలని మాడిపోయిన దోశనే చెప్పాను కదా ఇందాక. ఒకవైపు మాడిపోయిందని ఇంకోవైపు తిప్పారు, అది కూడా మాడిసి వచ్చింది, అంత మించి ఏం లేదు. కొత్త మహేష్ బాబు గారే కనబడలేదు బ్రో. మళ్ళీ కొత్తగానా? కనబడలేదు కాబట్టి కొత్త మహేష్ బాబు కరెక్టే. అది మటుగా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మహేష్ బాబు గారిని నేను తప్పను. ఆయన పాపం అదే చెప్తున్నా, డైరెక్టర్స్ హీరో, డైరెక్టర్దే తప్పు, నేను హీరో తప్పు పట్టను. ఆయన మాటల మాంత్రికుడు, మాటలు రాసుకోవచ్చు, ఆయన మాటలు ఎన్ని ఎంకరేజ్ చేస్తాం గురూజీ కాబట్టి. కానీ కథలు లేనప్పుడు ఉన్న కథలనే అటు తిప్పి ఇటు తిప్పి చేస్తే జనాలు అయితే పిచ్చోళ్ళం కాదు కూర్చొని చూడడానికి. అండ్ ఇదే బ్లాక్ బస్టర్ సినిమా మేము కొట్టేస్తాము, మేము పీకేస్తాము, ఖచ్చితంగా సంక్రాంతి మాదే అని చెప్తే మటుకు కష్టం. అది ఎందుకు? ఎవరికి ఉపయోగం? 2 హీరోయిన్లు కాదు, 10 మంది హీరోయిన్లు పెట్టండి, ఎవరికి ఉపయోగం? కంటెంట్ లేనప్పుడు సినిమాలో వచ్చి చూసే ఆడియన్స్కి ఏంటి ఉపయోగం? నాకైతే అంటే సినిమా చూడాలి అని వస్తాం, ఎంత ఖర్చు పెట్టన్నా సినిమా కోసం, సినిమా ఫేవర్తో వస్తాం. కంటెంట్ లేకుండా సినిమాలు రాయొద్దు అంటున్నా.
కంటెంట్ ఏంటి అంటే కంటెంట్ లేదు కాబట్టి కంటెంట్ ఏంటి అని చెప్తున్నా బ్రో. కంటెంట్ ఏంటి అనేది నాకు అర్థం కాల, అదే చెప్తున్నా. ఇప్పుడు అత్తారింటి దారేది పవన్ కళ్యాణ్ గారు అత్త కోసం వెళ్ళారు, తాత కోసం. ఇక్కడ నాన్న కోసం అమ్మింటికి దారేది అని మహేష్ బాబు గారు వెళ్ళారు. అదే కంటెంట్, ఓల్డ్ కంటెంటే. మహేష్ బాబు గారితో కొత్త డైలాగులు చెప్పించి ఓవర్గా ఎగ్జాజరేట్ యాక్టింగ్ చేయించారు తప్ప కొత్తగా ఏం చూపించాల. గుంటూరు కారం పేరుకి న్యాయం జరగలేదంట. కారంలో ఘాటు కాదు, ఆ లోపల ఉన్న గింజలన్నీ తీసేసి వదిలినట్టు ఉంది. మహేష్ బాబు గారి క్యారెక్టరైజేషన్ ఏమైనా పని ఉంటుందా? నాకైతే కలేజాలో చూసాం బ్రో ఇదంతా కూడా. ఇది మహేష్ బాబు గారిని కలేజాలో చూసాము, కొత్తగా ఏదో చూడాలనుకుంటున్నాం. పోకిరిలో హెయిర్ స్టైల్ కానీ అది కానీ ఒక అతిథి ఇలాంటి చూసేసి ఉన్నాం ఆయన్ని. ఇంకేదన్నా వెరైటీగా ప్లాన్ చేయండి అంటున్నాం. మహేష్ బాబు గారు లాంటి యాక్టర్ని మీరు వాడుకోవట్లేదు అంటున్నా. అలాంటి యాక్టర్ని పెట్టి అంత మంచి పవర్ఫుల్ టైటిల్ పెట్టి ఇందాక మీరు అన్నట్టు కానీ ఘాటు లేకుండా మా మీద వదిలేస్తే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ రిపీట్ లో చూడడానికి. మహేష్ బాబు గారు లాంటి యాక్టర్ కి పెట్టాల్సిన సాంగ్ అది. ఒక మాట అడుగుతున్నా, పెట్టిన వాళ్ళు ఎవరన్నా కానీ మహేష్ బాబు గారు లాంటి యాక్టర్ కి పెట్టే సాంగ్ అది. ఆయన ఏ ఉద్దేశంలో చేశారో నాకు తెలియదు, నేను అందుకే అంటున్నా. మహేష్ బాబు గారిని నేను తప్పు పట్టట్లా. డైరెక్ట్ ఒక్క హై మూమెంట్ కూడా లేదు. అసలు హాఫ్ దాకా ఎందుకు బ్రో? ఫస్ట్ అరగంటకే అమ్మా ఏంటిది అనిపించిందంటే మీరు ఆలోచించుకోండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్కే చాలరా బాబు, ఎంతసేపు ఉందా సినిమా అనిపించింది. డిజాస్టర్, 3 కాదు డిజాస్టర్. అజ్ఞాతవాసి కూడా బెటరే బ్రో. పవన్ కళ్యాణ్ గారు ఆ కొంతవరకు ఈజీ ఉంటే యాక్టింగ్ మాకు బాగా నచ్చింది. సో నాకు అజ్ఞాతవాసి అన్న కూడా పర్లేదు అనిపించింది. నాకైతే నచ్చల. అజ్ఞాతవాసి కంటే ఘోరంగానే అని చెప్తా, ఓపెన్ స్టేట్మెంట్.